శ్రీకాకుళం జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగుపురం గ్రామం నుంచి శ్రీకాకుళం వరకు మహిళలతో ప్రయాణించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయటం లేదని విమర్శలు చేయటం సరికాదన్నారు. 84% బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులుగా మారిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి కూడా చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం రోజున సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి సూపర్ 6లో ఇచ్చినటువంటి స్త్రీ శక్తి పథకానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజుతో సూపర్ 6లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 90% పూర్తి చేసామని చెప్పి గౌరవంగా నేను చెప్పదలిచాను. ఈ పథకం బ్రహ్మాండమైనటువంటి పథకం. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తేవాలి, వారికి మగవాళ్లతో సమానంగా చూడాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే నిర్ణయం చేశారు. దాన్ని కంటిన్యూషన్గా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా కొంతమంది ప్రబుద్ధులు అసలు సిగ్గుందా లేదో నాకే అర్థం కావడం లేదు, ఇష్టొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 సూపర్ హిట్